తన కోసం బీజేపీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారని పోరాటాలు చేశారని అందువల్లే తనకు గుర్తింపు వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ తొలిసారిగా కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. తనపై కేసులు పెట్టారని వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డానన్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదగడం ఒక్క బీజేపీలోనే సాధ్యమన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ దెబ్బలకు ఇలా నాకు గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా నా కార్యకర్తలు జైలుకు పోయిన సందర్భంలో దాని గుర్తింపు నాకు వచ్చింది. నా కార్యకర్తల మీద రౌడీ షీట్స్, కమ్యూనల్ షీట్లు, గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా గుర్తింపు వచ్చింది. వాళ్ళ అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంటే దాదాపు 150 రోజుల పాటు వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళ సొంత పనులు పక్కబెట్టి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో మా జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో నా అడుగులో అడిగేసి ఇవాళ నాకు చేదోడుగు ఆదోడుగున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే వాటి వల్లనే నాకు ఈరోజు ఈ బాధ్యత, ఈ గుర్తింపు వచ్చింది. అందుకే అది కార్యకర్తలకి అంకితం. ఈ బాధ్యత కూడా, ఈ పదవి కూడా కార్యకర్తలకి అంకితం. తన కోసం బీజేపీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారని పోరాటాలు చేశారని అందువల్లే తనకు గుర్తింపు వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అయితే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత గడ్డకు వచ్చి మనము విజువల్స్ లో చూడొచ్చు. ఆ విధంగా నమస్కారం చేశారు. తనకు ఈ రోజు ఈ పేరు వచ్చిందంటే దానికి కారణం కార్యకర్తలని. 150 రోజులు పాదయాత్ర చేసినప్పుడు కూడా కార్యకర్తలు ఇల్లు వాకిలి వదిలి తనతో పాటు తిరిగారని, బీజేపీలోనే కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగే అవకాశం ఉంటుంది అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడారు. జరగండి